మరి బియ్యం సంవత్సరం వరకు అంటే ఒకవేళ ఏమన్నా అయితే తీయొచ్చమ్మా. మరి ఆ తీసి బియ్యం మళ్ళీ కొత్త అవి వేరే చెట్ల కన్నా. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. సో ఈ వీడియో వచ్చేసి మాఘమాసంలో చాలామంది చేస్తారండి, అదే మంగళ గౌరి వ్రతము. శ్రావణ మాసంలో కూడా చేస్తారు, కానీ ఈ మాఘమాసంలో మంగళ గౌరి వ్రతం చేస్తున్నారు. దీనిని నోములాగా కూడా చేస్తారు. సో మాకు తెలిసిన మా రిలేటివ్స్ అయితే ఈ మంగళ గౌరి లాస్ట్ ఇయర్ చేశారు, ఈ సంవత్సరం అయితే వాళ్ళు ఉద్యాపన చేస్తున్నారు. సో దానికి పసుబొట్టు గురించి అయితే నేను వచ్చాను. వాళ్ళు ఎలా చేశారు, ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేయొచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు మన ఇంట్లో అయితే పని కంప్లీట్ చేసేసుకోవాలి కదా. సో చకచక ఇంట్లో పనంతా చేసేసుకొని గడప కడిగేసి ముగ్గు పెట్టేసుకున్నాను. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అయితే దీపాన్ని వెలిగించుకున్నాను. సో ముందు మా వాకిలు చూడండి, నిజంగా గడప కడిగి వాకిట్లో ముగ్గేసి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఇల్లు అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఇలా వేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ముగ్గులు. కానీ మా ఇంటి ముందు చాలా కొంచెం ప్లేసే ఉంటుంది. సో అందుకని ఆ ప్లేస్కి తగ్గట్టే నేను చిన్నగా ముగ్గులు వేస్తూ ఉంటాను. నాకు మొక్కలు పెంచడం అన్న చాలా ఇష్టం, కానీ రెంట్ ఉంటున్న ఇంట్లో మొక్కలు ఎక్కువ పెట్టడం అంత మంచిది కాదు మనకి. అందుకోసమని ఉన్న చెట్లన్నీ తీసేసి ఈ మనీ ప్లాంట్స్ మాత్రం ఉంచుకున్నాను, ఎందుకంటే ఇంత ముందట చాలా బాగా కనబడుతుంది. అందుకోసమని వాకిట్లో ముగ్గు పెట్టడం అయిపోగానే ఇంట్లోకి అయితే అంటే దేవుడి గదిలోకి వచ్చి దేవుడిని అయితే కాకా పట్టేస్తున్నాను. కాకా పట్టడం అంటే ఏముండదండి, ఇచ్చిన ఈ జీవితాన్ని చల్లగా ఇలాగే ఉంచేలా చూడు స్వామి అని మొక్కుకోవడం అంతే. అంతకు మించి ఆ దేవుడిని ఏం కోరుకుంటాను చెప్పండి, అన్నీ ఆయనకే తెలుసు, అన్నీ ఆయననే ఇస్తాడు. ఇంట్లో పూజ అయిపోగానే చకచక రెడీ అయిపోయి పసుపొట్టు తీసుకోవడానికైతే వెళ్తున్నాము. మా రిలేటివ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఉండేది ఊర్లో. సో మేము ఇక్కడ నుంచి మినిమం 45 మినిట్స్ అయితే జర్నీ. నేను, మా వారు, అలాగే మా వారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు. వాళ్ళ వెహికల్లోనే మేమైతే ఊరికి బయలుదేరాము. సో అక్కడైతే మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయిపోయింది, ఎందుకంటే మార్నింగే చేస్తారంట. ఈ అమ్మవారిని అయితే నిత్యమంగళ గౌరీ వ్రతం అని అంటారంట. అంటే ప్రతిరోజు అమ్మవారిని గౌరీ రూపంలో గౌరమ్మని చేసుకొని మనం పూజ అయితే చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మేము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాం కదా. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళు, వాళ్ళ తమ్ముడు వాళ్ళు, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇద్దరు ఒకటే రోజు ఈ పూజ అయితే కంప్లీట్ చేస్తున్నారు. పైన చూసిందేమో అన్నయ్య వాళ్ళది, ఇప్పుడు మేము వచ్చిందేమో మేము వీళ్ళ ఇంటికి వచ్చాము. సో వీళ్ళు కూడా ఇలా డెకరేట్ చేసి చాలా బాగా చేశారు. సో ఉదయమే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు వచ్చి చేస్తారంట. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా ఓడిబియ్యం అయితే పోస్తున్నారు. ఓడిబియ్యం పోసి హారతి అయితే ఇచ్చేశారు. హారతి ఇచ్చిన తర్వాత వచ్చిన ముత్తైదువులకైతే పసుబొట్టు ఇస్తున్నారు, అంటే వాయనాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ఈ నిత్యమంగళ గౌరీని అయితే ప్రతిరోజు అమ్మవారిని పసుపు రూపంలో గౌరమ్మని చేసుకొని పూజ చేసుకోవాలంట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తుంటారు, వినండి. అన్ని అట్లనే ఉండాలి, కుడుకలన్నీ పెట్టాలి. మరి బియ్యం సంవత్సరం వరకు అంటే ఒకవేళ ఏమన్నా అయితే తీయొచ్చమ్మా. మరి తీసి మళ్ళీ కొత్త అవి వేరే చెట్ల కన్నా ఇట్లా నీళ్ళ గంగలో వదిలేసేయాలి. నాకు తెలిసి శ్రావణ మాసంలోనే మంగళగౌరి వ్రతం చేస్తారు. ఈ మాఘమాసంలో కూడా నిత్య మంగళ గౌరి వ్రతం అని నోము అని కూడా అంటారంట. ఈ విధంగా చేస్తారు, అంటే ప్రతిరోజు, అంటే మాఘమాసం స్టార్ట్ అయిన నుండి ప్రతిరోజు అమ్మవారిని పసుపు రూపంలో గౌరవం చేసుకొని దేవుడి గుడిలో పెట్టుకొని పూజ చేయాలంట. నెక్స్ట్ డే ఆ గౌరమ్మని మనం పూజ టైంలో మింగడం కానివ్వండి, లేకపోతే ఫేస్కి పెట్టుకోవడము అట్లా చేసుకోవచ్చు అంట. ఒకవేళ వీలు కానీ ప్రతిరోజు అమ్మవారిని మారుస్తూ ఉండాలి. ఇది ఒక సంవత్సరం వరకు చేయాలంటే ఈ మాఘమాసంలో స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ మాఘమాసంలో అమావాస్య అంటే మాఘమాసం కంప్లీట్ అయ్యేలోపు ఈ నోము అనేది ఉద్యాపన అనేది చేసుకోవాలంట.
ఉద్యాపన చేసేటప్పుడు కంపల్సరీ ఒక్కరికైనా అంటే కొత్త వాళ్ళకి ఇప్పటి వరకు గౌరీ వ్రతం చెయ్యని వాళ్ళకి వాయనం అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఈ ఇయర్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ వాళ్ళు ఈ నోము వ్రతం అనేది కంటిన్యూ చేయాలి. సో ఇది కొంచెం ప్రాసెస్ వేరే ఉంది. నాకు కూడా తీసుకోమన్నారు కానీ నాకు తెలీదు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి నేను తీసుకోలేదు. కానీ తీసుకుంటే చాలా మంచిదని అనిపించింది తర్వాత. ఎందుకంటే ఇది సౌభాగ్యానికి సంబంధించింది. అలాగే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కొన్ని దూరం అవుతాయని చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవిడకే ఫస్ట్ అన్నట్టు. ఈమె కూడా ఈ సంవత్సరం తీసుకుంటుంది. కంపల్సరీ అయితే ఒకరికి ఇవ్వాలి కదా, సో వాళ్ళకి ఇచ్చేవి ఇలా ఉంటాయి. ఇలా అయితే ఇచ్చారు. తర్వాత వేరే వాళ్ళకి అంటే మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు కదా, చేసిన వాళ్ళకు కూడా ఇలా చేశారు. ఫస్ట్ వాళ్ళకి పసుపు బొట్టు పెట్టి కాళ్ళకు పారాని అవన్నీ పెట్టి ఈ నోము అయితే ఇస్తున్నారు. సో మాకు అంటే మేము కొత్తగా ఇంకా తీసుకోలేదు, మాకు తెలియదు కదా, వాళ్ళకి సపరేట్గా పసుపు బొట్టు ఇస్తున్నారు. ఇంకొకటి పూజ అయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అవి చదువుకోవడము, లలిత సహస్రనామము, శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా, వాటిని చదువుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆల్రెడీ ఈ నోము చేస్తున్న వాళ్ళకు చేసిన వాళ్ళ కిట్ అయితే ఇస్తున్నారు. వేరే వాళ్ళకి వేరే బాక్స్ అవి మనం నార్మల్గా పసుబొట్టిస్తే ఏమి ఇస్తామో ఆ ఐటమ్స్ ఇస్తున్నారు. అమ్మవారికి బియ్యం పోయడం అసలు చాలా బాగుంది పూజ. కానీ నాకు కొత్త కాబట్టి నేనైతే తీసుకోలేదు. సో కొంచెం ప్రాసెస్ మనకు తెలియంది కూడా తీసుకుంటే ఏమవుతుందన్న భయం ఉంటుంది కదా, అందుకోసం అని నేను తీసుకోలేదు. ఇంకొకటి అమ్మవారు నోము చేసే వాళ్ళకి అంటే ఫస్ట్ టైం ఆమె తీసుకుంది కదా, వాళ్ళకైతే ఒక అమ్మవారి స్తోత్రం ఉంటుంది. అది వాళ్ళకి చెవులో చెప్తున్నారు. అంటే ఎవరైతే నోము చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ స్తోత్రం చెప్తారంట. అది ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు చదవాలంట కంపల్సరీ. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీలో ఎవరికైనా ఈ వ్రతం గురించి నోము గురించి తెలిస్తే నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటాను.